హాయ్, నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్. ఇది ఒక మెంటల్ హెల్త్ ఛానల్. ప్రతి ఒక్కరం విజయవంతం కావాలని అనుకుంటాం. కానీ విజయం గురించి మాట్లాడే ముందు ఒక సింపుల్ ప్రశ్న: అసలు విజయం అంటే ఏంటి? బ్యాంక్లో ఎక్కువ డబ్బులు ఉండడమా? పెద్ద పెద్ద ఇల్లు ఉండడమా? లగ్జరీ కార్స్ ఉండడమా? విజయం అంటే పేరు కాదు, డబ్బు మాత్రమే కాదు, ఎప్పుడూ హ్యాపీగా ఉండటం కూడా కాదు. సాధారణంగా చెప్పాలంటే విజయం అంటే మన జీవితం స్థిరంగా, అర్థవంతంగా, ఇంకా మనసుకు ప్రశాంతంగా ఉండడం. చాలామందికి విజయం అంటే డైలీ నీడ్స్ తీరటం, మనసు ఎక్కువగా ప్రశాంతంగా ఉండడం, పని చేయడంలో అర్థం కనిపించడం, మరియు ఇది మన రిలేషన్స్లో, సంబంధాల్లో మనల్ని డ్రైన్ చేయకుండా ఉండడం. రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన రోజువారీ పనులు మన విలువలతో కలిసినప్పుడు అది మనకి నిజమైన విజయం అనిపిస్తుందంట. నా ఒపీనియన్ కాదు, రీసెర్చ్ చెప్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కలిగి ఉన్న 5 లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటి అలవాటు: విజయవంతులు మోటివేషన్ మీద కాదు కానీ సిస్టమ్స్ మీద ఆధారపడతాడా. అంటే రోజు చేసే రొటీన్స్. మోటివేషన్ వస్తుంది పోతుంది, కానీ వాళ్ళ రొటీన్ మాత్రం కంటిన్యూ చేస్తారు. అలసిపోయిన రోజుల్లో కూడా, బోర్గా ఉన్న రోజుల్లో కూడా, లో ఎనర్జీ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు రొటీన్గా చేయాలనుకున్న చిన్న చిన్న పనులు రోజూ చేస్తారు, పెద్ద ఫలితాలు చూస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉన్న రెండో అలవాటు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ సౌకర్యాన్ని డిలే చేస్తారు. రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు ఆగగలిగిన వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు. అంటే వెయిట్ చేయగలిగిన వాళ్ళు ముందుకు వెళ్తారు. విజయవంతులు సౌకర్యం కన్నా క్రమశిక్షణను, తక్షణ ఆనందం కన్నా దీర్ఘకాల ప్రశాంతతను ఎంచుకుంటారు. మూడో అలవాటు: వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇది నాకే ఎందుకు అయింది అనే కన్నా నేను ఏమి నేర్చుకోగలను అని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఈ ఆలోచన జీవితంపై కంట్రోల్ని ఇస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉన్న నాలుగో అలవాటు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి కోపం వస్తుంది, భయం వస్తుంది, నిరాశ వస్తుంది, కానీ ఆ ఎమోషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళు రియాక్ట్ అవ్వడం కన్నా వాళ్ళు స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉన్న ఐదో అలవాటు రీసెర్చ్ బేస్డ్ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్షనిజం కోరుకోరు, కానీ గ్రోత్ మీద దృష్టి పెడతారు. తప్పులు వస్తాయని ముందే గ్రహిస్తారు. విఫలమైనా సరే నేను పనికిరాను అని అనుకోకుండా ఇక్కడి నుంచి నేర్చుకున్నది ఏంటి అన్న పాయింట్ తీసుకొని వాళ్ళు వెళ్తారు. క్లోజింగ్లో విజయం అంటే అసాధారణంగా ఉండడం కాదు, స్పెక్యులేటివ్గా ఉండడం కాదు, కానీ సాధారణమైన పనులు నిరంతరంగా అవగాహనతో ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేయడం. ఒక్క క్షణంలో విజయం రాదు, చిన్న చిన్న అలవాట్ల ద్వారానే విజయం ఏర్పడుతుందని రీసెర్చ్ చెప్తుంది. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. టేక్ కేర్.